జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక జనరల్గా మామూలుగా అధికారులంతా కలుస్తూ ఉంటారు కదా, అభినందనలు తెలియ. మీరు వెళ్ళలేదు అనుకుంటా? నేను వెళ్ళలా, ఫస్ట్ డే వెళ్ళలా. అసలు నా 35 ఏళ్ల సర్వీసులో ఎప్పుడు నేను ఎలక్షన్ అయిన తర్వాత వెళ్ళి సీఎంని కలవడం అనేది ఎప్పుడు చేయలే. ఏ ఐపీఎస్ ఆఫీసర్లు చేసేవాళ్ళు కాదు, మహా అయితే ఆ డీజీపీ, ఏడీజీ ఇంటెలిజెన్స్ కలుస్తారు, పెద్దాళ్ళు 2-3 వెళ్ళి కలుస్తారు. అట్లాంటిది 2019లో జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద మెజారిటీతో గెలిచేసరికి 11-12 దగ్గర నుంచి వీళ్ళు లైన్లు కట్టడం మొదలెట్టారు. నేనేమో ఏనాడు చేసి ఎరగను. సరే వీళ్ళు ఇట్లా వెళ్తున్నారు కలుస్తున్నారు అని అంటే సర్లే కలవని, ఎవరిష్టం వాళ్ళలే అనుకున్నాను. ఆ రోజు నేను వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఎలక్షన్ టైంలో మానిటరింగ్, ఆ వైలెన్స్ అవి మానిటర్ చేసుకుంటూ కూర్చున్నాం సాయంత్రం 2-3 దాకా. అప్పటికే వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోయారు. సర్లే మర్నాడు వెళ్ళి కలుద్దాంలే అని చెప్పి మర్నాడు అందరూ వెళ్ళి కలిసి వచ్చారు, నేను ఒక్కడినే వెళ్ళకపోతే ఆడుగా ఉంటుంది అని చెప్పి అక్కడికి సీఎంఓలో పనిచేసేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు సీఎంఓలో పనిచేసేవాళ్ళు కూడా గబుక్కున వెళ్ళి కలిసి వచ్చి అరగంట వెళ్ళి కలిసి వచ్చేసారు. బట్ నేనేంటంటే నాకు వేరే ఫోకస్ ఉండింది ఆ ఎలక్షన్ రిజల్ట్స్, దాని ఆఫ్టర్ మాత్ అది. సో నేను ఆ పనిలో ఉండి బిజీగా ఉండి వెళ్ళాల. అసలు ఎప్పుడు వెళ్ళడం అలవాటు లేదు. సరే రేపు కలుద్దాంలే అనుకున్నాం. ఆ మర్నాడు సరే టైం అప్పటికే ధనంజయ రెడ్డి ఉన్నాడు ఆయన దగ్గర. తర్వాత మా దగ్గర నుంచి సిఎస్ఓ ఒక ఆయన ఉండేవాడు, జోషి అని చెప్పి. జోషిని అడిగా, సార్ అడగబోయా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నింటికి రమ్మంటారో చెప్తే నేను వచ్చి కనపడి వెళ్తాను. అట్లాగే సార్ ఇప్పుడే చెప్తాను అన్నాడు. ఆ తర్వాత ఫోన్ ఎత్తడం మానేశాడు. తర్వాత ధనంజయ రెడ్డిని అడిగా, ధనంజయ్ ఆయన ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్తే నేను వస్తానయ్యా. ఆయన చెప్తాను సార్ అన్నాడు, మళ్ళీ ఫోన్ ఎత్తడం మానేశాడు. ఇదేదో తేడాగా ఉంది, మరి కలవడం వద్దు పొమ్మన్నాడేమోలే. ఆయన వద్దు పొమ్మంటే పోయి బలవంతాన్ని కలిస్తే మనం ఎందుకు పరువు పోగొట్టుకోవడం, ప్లస్ ఆయన ఎంబారెస్ చేయడం ఎందుకని చెప్పి నేను ఊరుకున్నా. తర్వాత కూడా 2-3 రోజులు 2-3 సార్లు ట్రై చేశా, ఎక్కడ ఇవ్వలా. ఇవ్వకపోతే నేను వదిలేసా. ఏముంది అందులో, కలిస్తే ఎంత కలవకపోతే ఎంత. తర్వాత మీ మీద కేసులు పెట్టిన తర్వాత రాయబారానికి ఎవరు రాలేదండి? రాజీపడు ఎందుకు వాళ్ళతో, సీఎంతో ఎందుకు అని అట్లా ఉన్నా చాలా మంది చెప్పారు, కొలీగ్స్ వాళ్ళు కూడా చెప్పారు. మధ్యలో ఒకసారి ఎవరో కొంచెం సీరియస్గానే నా మంచి కోరిన వాళ్ళే, వాళ్ళేమి వాళ్ళ మోటివ్స్ నేను తప్పు పట్టను, నా క్షేమం కోరేవాళ్ళే చెప్పారు. మేము వాళ్ళతో మాట్లాడితే ఆయన ఒప్పిస్తానన్నాడు. మీరంట వెళ్ళి ఒకసారి మాట్లాడి సారీ చెప్తే సరిపోతుందంట అన్నాడు. ఓకే, అంటే అప్పటికే సస్పెండ్ చేస్తున్నారు. సస్పెండ్ చేసినాక సారీ చెప్తే రివోక్ చేస్తారు. సారీ చెప్తే సరిపోతుంది, ఏం ఉండవు. సస్పెన్షన్ ఉండదు, కేసు ఉండదు, పాడు ఉండదు, ఎంక్వైరీ ఉండదు, ఏం ఉండదు, అంతా క్లియర్ అయిపోద్ది అని అన్నారు. దీనికి చెప్పమంటారు సారీ అన్నా. మీతో ఇదేనండి గొడవ, ఏంది ప్రధానికి ఎతమాతం తెతమాతం అంటారు. ఏంటి దేనికి చెప్పడం ఏంటి, వెళ్ళి ఊరికే సారీ అని చెప్పండి చాలు, దేనికని స్పెసిఫిక్గా ఏం అక్కర్లా. ఆయన ఏమన్నా అడిగితే మీకు తోసింది చెప్పండి. మహా అయితే ఎవరి గురించి అన్నా 4 మాటలు ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఏదైనా పితురీలు చెప్పడానికి ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఏదో ఒకటి చెప్పండి, ఆ టైంకి తప్పించుకోండి. మిగిలిన వాళ్ళందరూ చేయలేదా ఏంటి, మీరు కొత్తగా వచ్చారా అన్నాడు. ఒరే బాబు, నేను దేనికి సారీ చెప్పాలో నాకే తెలీదు. అదిగాక ఆయన ఒక అభాండం వేసిన తర్వాత నా అంతటి నేను వెళ్ళి సారీ చెప్పటం అంటే రైలు కింద తలకాయ పెట్టినట్టేరా. బతికున్నా ఒకటే, చచ్చినా ఒకటే. అంటే నేను ఏదో తప్పు చేశాను, వెళ్ళి క్షమాపణ కోరాను అన్నట్టు ఉంటుంది. అంత మాత్రం నేను సిద్ధంగా లేను. కానీ మీరు ఈ ప్రయత్నం చేశారు కాబట్టి ఐ అప్రిషియేట్ దిస్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఆయన చీఫ్ మినిస్టర్, నేను ఆఫ్టర్ ఆల్ ఒక సస్పెండెడ్ ఉద్యోగిని. ఆయన ఆఫీస్ నుంచి కాకితో కౌరు పంపమానండి, ఒకసారి సీఎం గారు వచ్చి కనపడమన్నారా అని. అప్పుడు వెళ్తా, వచ్చి కలుస్తా, సారీగిరి అని చెప్పను. కానీ ఆయన ఏ ప్రశ్న ఇస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్తా. ఆయనకున్న అనుమానాలన్నీ తీర్చుకోమనండి. నా మీద ఏమేమి అపోహలు ఉన్నాయో అన్నిటికీ సమాధానం చెప్తా. నమ్మొచ్చు నమ్మకపోవచ్చు వేరే విషయం, నా సమాధానం నేను చెప్తా. కాకితో కౌరు పంపమానండి, వస్తానన్నా. లేదు సార్ వాళ్ళు వెళ్ళవరు, మీరే వెళ్ళాలని.
నేను నా అంతటి నేను వెళ్ళటం అనేది చేయను అని చెప్పి అక్కడ ఆగింది ఆ రాయబారం. ఆ తర్వాత సుదీర్ఘ పోరాటం కదా, ఒంటరి పోరాటం. ఎందుకు ఈ పోరాటం అనిపించలేదా? ఎప్పుడైనా అనిపించింది అట్లా? ఆల్టర్నేటివ్ మరణంతో సమానం అయినప్పుడు అనిపించినా, ఒక క్షణం అనిపించినా కానీ మనమే తమాయించుకుంటాంగా. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. Like, share and subscribe to Rajaniti channel.